వినమ్రునే అందరికీ నేను నమస్కారం చేస్తున్నాను. కృతజ్ఞతలు. నమస్కారం. సభాయి నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఈరోజు శ్రీరామ నవమి మహాపర్వం. శ్రీరామచంద్ర ప్రభువు వారి ఇక్కడ పూజా కళ్యాణం జరిగింది. మహానుభావులంతా చాలామంది వచ్చారు. పండితులు, చక్కని కవులు, అన్ని రకాల సమర్థులైనటువంటి వారందరూ తమ తమ అనుభవాలు, తమ యొక్క విశేషాలన్నీ చూపించారు, వినిపించారు. ఈ సభ సనాతన ధర్మ చారిటబుల్ వారు పురస్కార శ్రీరామనవమి పురస్కారాలు మొదటి నుంచి నేను వస్తున్నా. ఈనాడు ప్రముఖమైనటువంటి ఆ స్వరూపం, శివస్వరూపం భౌతికంగా కనపడటం లేదు. అది పెద్ద కొరత కాదది. ఆయన సర్వవ్యాపకుడై ఉన్నాడు. శివానందమూర్తి గారి సంకల్పం దేశం, భాష, సంప్రదాయం, సంస్కృతి సర్వం కూడా చక్కగా కాపాడుకోవాలి. ఆనాడే జాతి కాపాడబడుతుంది. జాతి కాపాడబడాలంటే సంస్కృతి, భాష, ఆచారం, ధర్మం ఉండాలి. దానికోసమే సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ పెట్టారు. వారి సంకల్పం చాలా గొప్పది. కనుక ఆ ధర్మస్వరూప నిర్ణయం కోసమే శ్రీరామనవమికి ప్రాముఖ్యత ఇచ్చారు. రామో విగ్రహవాన్ ధర్మ. రామావతారమే ధర్మం స్వరూపం. మే అన్నా గనక కృష్ణావతారం కాదని కాదు, కానీ కాదు. కృష్ణావతారానికి ఆ స్థితి ఉన్నట్లయితే పట్టాభిషేకం ఆయనే చేసుకునేవాడు. ధర్మరాజు చేయటం ఎందుకు? రాముడు తానే చేసుకున్నాడు. రామ అంటే ధర్మ అని అర్థం. రామాయణం, రామాయా అయనం, రామస్య అయనం. స్త్రీ పురుష రూపంగా ఉన్నటువంటి మానవ జాతి ఎలా మనుగడ చెందాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ధర్మంగా జీవించాలి, ఎలా దేశ సౌభాగ్యాన్ని కాపాడుకోవాలి చూపించడానికే వచ్చింది అవతారం. ఆయన కేవలం ప్రజల యొక్క మనుగడ కోసం, ధర్మము యొక్క సంరక్షణ కోసం. ధర్మమే రాముడు, రాముడే ధర్మం. ధర్మానికి రాముడికి తేడా లేదు. ఆయన ఎందు అధర్మం ఎప్పుడూ ఉండదు. అందుకనే కొంతమంది అంటారు రాముడి పని చేశాడు కరెక్టా అని. రాముడు చేశాడు కనుక కరెక్టే అని అన్నారు. రాముడు ఏది చేస్తే అది కరెక్టు. మీకు కూడా బాగా ఆలోచించండి. మనకేదైనా ఒక జీవితంలో సంకటమైన సమయం వచ్చి ప్రశ్న వస్తే, నా ఉద్దేశంలో, నా నమ్మకం, రామాయణం తీసి ఆ ఘట్టంలో ఆయన ఏం చేశాడో చూడండి. అదే నీకు ఆచరణీయం, పరమధర్మం. రాముడు చేసింది ధర్మం, కానీ ధర్మశాస్త్రంలో ఉన్నట్లు రాముడు చేశాడా లేదా అనక్కలే. ధర్మశాస్త్రాలన్నీ రాముడి చరిత్రను బట్టి చూసుకోమన్నారు. అందుకనే కుమారుల భట్టు చక్కగా ధర్మ విచారణ చేసినప్పుడు పూర్వమీమాంసా శాస్త్రంలో రామచరిత్ర, రామ ప్రవర్తనే ధర్మం అన్నారు. ఆయన ఏది చేస్తే అది ధర్మం అన్నారు. చూడండి ఎంత తమాషా. భార్య అడవికి వెళ్ళింది, ఆయన యజ్ఞాలు చేశాడు. భార్య సినిమాకు వెళితే అగ్నిహోత్రాలు ఆరిపోతాయి అసలు మామూలుగా. అడవికి పంపించి ఆయన ఎంత ధైర్యం. ఆ విగ్రహం పెట్టి చేసేశాడు మొత్తానికి. అటువంటి ధీరస్వరూపం, ధర్మస్వభావం ఈనాడు అవతరించినది. ఉచ్చస్థే గ్రహ పంచకే సురగురౌ సేందౌ నవమ్యౌ తిథౌ లగ్నే కర్కటకే పునర్వసుయుతే పూషంగతే మేషంగతే పూషణి నిర్దగ్ధం నిఖిల పలాశ సమిధ అయోధ్యారణే ఆవిర్భూతం అభూతపూర్వం అపరం యత్కించిదేకం మహా.
చక్కగా వర్ణించాడు భోజరాజు రామాయణ చెంపులో. గ్రహ పంచకం ఉచ్చస్థంగా ఉంది. సురగురువు సేందవు, చంద్రుడితో కలిశాడు గురువు. గురువుతో చంద్రుడు కలవటం చాలా శుభయోగం. అది నవమి తిథి. ఇక్కడ పునర్వసు కాదు ప్రాధాన్యం, నవమికి ప్రాధాన్యం. అందుకే శ్రీరామ నవమి ఉన్నాం కానీ శ్రీరామ పునర్వసంలే. ఆచారంలో కూడా నవమికే ప్రాధాన్యం. ఈ నవమి నాడు పరమేశ్వరుడు సాక్షాత్ అయోధ్యారణే ఆవిర్భూతమభూత పూర్వమవరం. అయోధ్య అనే అరణి నుంచి ఒక ఎత్కించేదేకం మహా. అది ఏమిట్రా అంటే ఏం చెప్పలేము. మహత్తరమైన తేజస్సు, ఒక మహావిర్భూతి కలిగింది. అదే శ్రీరామతత్వం. రామ 2 అక్షరాలు. రామో నామ ధర్మ. రామ రా, మా రా అంటే విష్ణుమూర్తి, మా అంటే శివుడు. మా అంటే అక్కడ ఇది చూడండి. ఇంతో తమాషా, దీనికి శ్రీ కలపాలే. శ్రీయన సీతగా బొర్రగు. రామదాసు గారు అంటాడు, గోపన్న గారు, శ్రీ అంటే సీత. సీతను కలిపిన రాముణ్ణే పిలవాలి. ఎప్పుడు సీతను వదిలిపెట్టి రాముణ్ణి పిలిచావో నీ గతి శూర్పణఖకు పట్టిన గతి పడుతుంది. అది చేసింది ఇదే పని. సీతే కావాలనుకోని పిలిచావా రావణాసుడి గతి పడుతుంది. కనుక ఒక్క సీతను కోరిన వాడు రావణుడు, ఒక్క రాముణ్ణి కోరింది శూర్పణఖ. వారిద్దరి గతి మనకు పట్టకుండా ద్వయం కూడా ఉపాసించాలి ఇక్కడ. అందుకే వాల్మీకి కూడా సీతాయాశ్చరితం మహతు. రామాయణం అంటూనే సీతమ్మ చరిత్రను కూడా కలిపాడు. సీతమ్మను స్మరించకపోతే ఆయన శాపగ్రస్తుడవుతాడు. సీతతో రాముణ్ణి కలిపారు. ఆ స్త్రీ పురుష రూపంగా ఉన్న మానవ జాతికి దివ్యమైన మధురమైన సందేశం. పరులకే గాని దైవమనుభవము మా రఘురామమూర్తికి ఏ నరుడనటన్న భావమే మనంబున. అయ్యభిమానముంటచే నరునకుదార జీవన మహత్వము ఇంత అనుగ్రహించే. మానవుడు ఎలా బతకాలి, ఎలా నడవాలి, తల్లిదండ్రులను ఎలా చూడాలి, భార్య దగ్గర ఎలా ప్రవర్తించాలి, అన్నదమ్ములు ఎలా చూడాలి, మోక్షం భక్తి ధర్మం మాట అవతలుంచవయ్యా. ముందు అసలు ఈ వ్యవహారంలోకి రా. జగత్తులో బతకాలంటే, బాగుపడాలంటే, చక్కగా ధర్మాన్ని చూడాలంటే ధర్మం నిలపాలి. ధర్మం ఎప్పుడు నిలపబడుతుందో యతో ధర్మ తతః కృష్ణ. పరమాత్మ అక్కడున్నాడు. భజన చేస్తే భగవంతుడు రాడు. మన దగ్గర భ్రమ. పులిహార దద్దోజనం పెట్టాం, గులాబీ దండలు వేశాం, బంతిపూలు తెచ్చి వేశాం, ఎన్నో చెయ్యి. భగవంతుడు రావాలంటే యతో ధర్మ తతః కృష్ణ. నువ్వు ధర్మం ద్వేషించావు, నేను నిన్ను ద్వేషించా. చక్కగా స్పష్టంగా చెప్పారు భారతంలో దుర్యోధనుడితో శ్రీకృష్ణ స్వామి వారు. నువ్వు పాండవులను ద్వేషిస్తున్నావు, వారు ధార్మికులు. ధార్మికులను ద్వేషిస్తే నేను కూడా ద్వేషింపబడ్డట్టే లెక్క. కనుక ధర్మం ముఖ్యం. ధర్మంలో పరమాత్మ ఉన్నాడు. ధర్మమే లోకాన్ని రక్షిస్తుంది. ఆ ధర్మమే జగత్తును రక్షించడానికి తగినటువంటి సాధనమని సద్గురు శివానందమూర్తి మహారాజ్. శివానందమూర్తి గారంటే ఏమనుకున్నారు? త్రైలింగ స్వామి అవతారం. త్రైలింగ స్వామి వారు మళ్ళీ అవతరించాడు శివానందమూర్తిగా. పేరు, ఇంటి పేరు మార్పు, రూపం మార్పు, అవన్నీ మారవచ్చు కానీ వస్తువు అదే. అటువంటి దివ్య యోగి, మహాతపశ్శాలి, సర్వజ్ఞుడు. ఆయన ఏ మాట మాట్లాడినా, ఏ శాస్త్రం తీసినా ఆయనకు తెలుసు. ఆయన చదివిందేం లేదు, మళ్ళీ బాగా చెబుతున్నా నేను. ఆయనకు అన్ని శాస్త్రాలు తెలుసు. ఏది కదిలిస్తే అందులో అపారం వెళ్ళిపోతుంది. ఆయన దగ్గర కూర్చుంటేనే చాలు. అందుకే నేను రాత్రి 9 గంటల దాకా వారి పక్కన కూర్చునేవాడిని. నాకు చెప్పడం మీద దృష్టి కాదు, ఆయనతో కూర్చుంటే చాలు. ఆ కూర్చుంటే ఏమో అనుకోకుండా 2 మాటలు వచ్చేవి. ఆనందం ఈనాడు ఇవాళ లేదు కదా,
అయినా వారి పేరుతో సంస్థ వారు నిర్మించింది, వారి అబ్బాయి బసవరాజు గారు చక్కగా జాగ్రత్తగా వారి శిష్యులు భక్తులు పూనికగా అదే వరవడిలో మార్పులు లేకుండా చేర్పులు లేకుండా కూర్పులు ఉండకుండా నేర్పుగా ఓర్పుగా చక్కగా నడిపిస్తున్నారు. కనుక దీనిలో పాల్గొనాలా. ఇది మన స్వధర్మం. చారిటబుల్ ట్రస్ట్ అంటే స్వధర్మ నిష్ఠ అన్నమాట. ధర్మమే జగత్తుకు ఊరుక. ధారణాత్ ధర్మ ఉచ్యతే, ధరతీతి ధర్మ. ధారణాత్ చోదనాలక్షణోర్ధో ధర్మ. ఈ వేదము చేత నిర్ణయింపబడినటువంటి పవిత్రమైన ధర్మస్వరూపమే దేశం, ప్రజలు, మనుగడ, జాతి, సంస్కారం, నడక, మాట, పలుకుబడి, చరిత్ర మొత్తం కూడా ధర్మస్వరూపం. ఈ ధర్మస్వరూపం మనకు లభించాలని ఏడాదికి ఒకసారి వసంత ఋతువులో ఈ చక్కని చిగురుటాకుల మధ్యలో ఆనందంగా తిబేరి గార్డెన్లో రామమూర్తి వారిని పిలిచి అక్కడ సాంగ సపరివారంగా కూర్చోబెట్టి పూజ చేసి, చూడవయ్యా నీ ఎదుటే మేము ధర్మ ప్రచారం చేస్తున్నాం, ధర్మం ప్రజల్లో కావాలని చూపిస్తున్నామని శివానందమూర్తి గారు సంకల్పించిన మహాక్రతువు ఇది. ఇది అవిచ్ఛిన్నంగా అద్భుతంగా ఎడతెరుపు లేకుండా సంప్రదాయంగా శాశ్వతంగా జరగాలని జరుగుతుందని శివానందానుగ్రహం ఉందని నేను అనుకుంటూ కాలాతీతం అయింది గనక ఇంతటితో విరమిస్తున్నా. ఆ రాముడు మనల్ని ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్య ఐశ్వర్య భావములతో చక్కగా పోషించుగాక, సద్బుద్ధి కలుక్కాక, సత్ప్రవర్తన కలుక్కాక అని కోరుకుంటూ జై రమారమణ గోవింద.